ఏంటండి బాబు! ఈ యూట్యూబ్ చేయబట్టి పెద్ద సావే వచ్చి పడింది. మామూలుగా ఏంటంటే మనకి ఇంతకుముందు ఉన్న రూల్స్ వేరు, ఇప్పుడొచ్చిన రూల్స్ వేరు గదా! కొత్తయి చూస్తేనే కొంతమంది స్టార్ట్ చేయవలసిన వాళ్ళు కూడా భయపడేసి ఇంక స్టార్ట్ చేయడమే బంద్ చేసిర్రు. ఇంకా మిడిల్‌లోకొచ్చిన వాళ్ళకైతే ఇంక లేనిపోని టెన్షను. అప్పటి వరకల్లా కంప్లీట్ అయితాయా లేవా వాచ్ అవర్స్ అనేసి. మామూలుగా ఏంటంటే ఇంతకుముందు మనకు 4000 వాచ్ అవర్స్ అట్లా ఉంటుండే కదా రూల్సు. ఇప్పుడు అన్నీ చేంజ్ చేసి డబల్ పెట్టేసిర్రు. 10 మిలియన్స్ కూడా తీసేసి ఇంకా 20 మిలియన్స్ పెట్టారంట షార్ట్స్‌కి. ఇంకా 4000 వాచ్ అవర్స్ ఏమో మనకి 8000 వాచ్ అవర్స్ చేశారు. సబ్స్క్రైబర్స్ అయితే సేమే ఉన్నారులెండి. సబ్స్క్రైబర్స్ పెంచినా ఏం కాకపోతుండేనేమో గానీ, ఈ వాచ్ టైమ్స్ పెంచడమే పెద్ద కష్టం అసలు. యాక్చువల్‌గా ఏంటంటే మనకి 4000 వాచ్ అవర్స్ రావడానికి నానా తంటాలు పడుతూ ఉంటాం కదా! ఇంకా షార్ట్ వీడియోస్ అయితే మనకు తొందరలో వైరల్ అవుతాయా అంటే అవుతాయో లేదో కూడా తెలీదు. అది ఎప్పటికైతాయో తెలీదు. సో, వాటి మీద డిపెండ్ అవ్వాల్సినంత దాని మీదనే ఫోకస్ చేసుకుంటే ఇంకా అవ్వదది. అందుకోసమే లాంగ్ వీడియోస్ అయితే కొంచెం కొంచెం అప్పుడప్పుడు అట్లా కనీసం ఒక 10 అవర్స్ అట్లా 50 అవర్స్ అట్లా అట్లా కొంచెం కొంచెం ఒక్కొక్క వీడియోకి వచ్చినా కానీ కొంచెం మనకి ఏంటంటే 1 ఇయర్ వరకు క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. కానీ దానికి అట్లా కాదు కదా! షార్ట్స్‌కి 3 మంత్స్ వరకే ఉంటది. మళ్ళీ ఎక్స్‌పైర్ అయిపోతది అది. సో, అందుకోసం కొంచెం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తే ఇంతకుముందు 4000 అవర్స్ కొంచెం ఈజీగానే 1 ఇయర్ లోపు అటో ఇటో వస్తుండే. ఆ 1 ఇయర్‌లో కూడా కొంతమంది అప్పటికి కూడా అవ్వకుండా ఇంకా మళ్ళీ అవి తగ్గిపోయి మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండేటోళ్ళు ఇప్పటికి కూడా ఉంటూనే ఉన్నారు. యాక్చువల్‌గా నాదైతే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. కాకపోతే కొత్త వాళ్ళు స్టార్ట్ చేయాల్సిన వాళ్ళు ఏంటంటే భయపడుతూ ఉంటారు. అమ్మో! 8000 అవర్సా ఎట్లా? అయి కంప్లీట్ అయితాయా లేవా? 1 ఇయర్‌లో ఎలా కంప్లీట్ అయితది అనేసి ఇంకా భయపడి కూడా స్టార్ట్ చేయకుండా వదిలేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ వచ్చినాయి కదా! కొంతమందికి ఏంటంటే 1, 2 వీడియోస్‌కే 4000 వాచ్ అవర్స్ అయితే వచ్చేస్తున్నాయి. అంటే కొంచెం మంచిగా వెళ్ళినాయి అనుకోండి. ఇప్పుడు వ్యూస్‌లలో కూడా చేంజెస్ పెట్టిండు కదా యూట్యూబు. సో, ఏది కౌంట్ అవుతది. ప్రతిదీ క్లిక్ చేస్తే చాలు. జస్ట్ ఒక 1, 2 సెకండ్స్ చూసినా, 10 సెకండ్స్ చూసినా గానీ మనకి వ్యూ కింద కౌంట్ అయితదని చెప్పారు గదా! అంటే మేబీ వాచ్ అవర్స్ అట్లాంటివి యాడ్ అవ్వకపోవచ్చు గానీ, అదేంటంటే కొంచెం మనకేంటంటే ఎక్కువ మందికెళ్ళడానికి క్లిక్ త్రూ రేట్ కొంచెం ఎక్కువగా ఉంటది గదా! సో, అట్లా గూడా కొంచెం వీడియో కొంచెం ఎక్కువ పుష్ అవ్వడానికి కూడా యూజ్ అవుతది. మనకి 1, 2 వీడియోస్ మంచి వీడియోస్ ఏదైనా ఎళ్ళింది, దానికి వ్యూస్ ఎక్కువొచ్చినాయి అని అనుకుంటే దానికి రిలేటెడ్‌గా తొందరలో ఇంకా కొంచెం రోజులే ఉంది. జనవరి వరకే లాస్ట్ కాబట్టి ఇప్పటివరకు మన వీడియోస్ మనం పెట్టిన వాటిల్లో ఏదైనా కొంచెం మంచి వ్యూస్ పుష్ అయింది ఉంది అని అంటే మళ్ళీ సేమ్ అలాంటిదే దానికి రిలేటెడ్గానే పెట్టడానికి ట్రై చేయండి. సేమ్ అలాంటివి ఒక 2, 3 మంత్లీ ఒక 2, 3 అలాంటివి పెట్టడానికి ట్రై చేస్తే కనీసం తొందరగా మానిటైజేషన్ అవ్వడానికన్నా అవుతుంది. ఇక కొత్త వాళ్ళకంటే ఇక టైం ఉంటుంది కాబట్టి 1 ఇయర్ కంపల్సరీ ఇంకా తప్పదు. ఇంకా అది 1 ఇయర్ కాకపోతే ఇంకా కూడా మనం చేసుకుంటూనే వెళ్ళాలి. అది అవ్వకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక 2, 3 వీడియోస్‌లల్లా వాచ్ టైమ్ వచ్చినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక్క వీడియో కూడా వైరల్ అయ్యి ఉంటే ఈ మధ్యలో కొంచెం పూజ వీడియోస్ అట్లాంటివి ఎక్కువ వైరల్ అవుతున్నాయి కాబట్టి స్టార్ట్ చేస్తున్నప్పుడే కొంచెం మంచి దానికి వైపు కంటిన్యూ చేస్తే బెస్ట్. ఎందుకంటే వేరేదేదో స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఇట్లా ఇప్పుడు సాంగ్స్ చేసిన నేను కొన్ని రోజులు తర్వాత ఇట్లా వేరేది చేసి అట్లా టైం అంతా వేస్ట్ కదా! సో, స్టార్ట్ చేయడమే వ్లాగ్సా లేకపోతే పూజ వీడియోసా, సో ఏదో ఒకటి ట్రై చేసుకుంటూ వెళ్తే తొందరగా కొంచెం ఒకటి ఏదైనా మంచి వీడియో ఇప్పుడు ఈ మధ్యలో బాగా పూజ వీడియోస్ ఏంటంటే బాగా ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి పూజ వీడియోస్ పెట్టేసుకోవడం బెస్ట్. లాంగ్ వీడియోస్లల్లా మనకి కొన్ని ఒకటి 2, 3 అన్నా కొంచెం ట్రెండింగ్లోకి వెళ్ళి మంచిగా వ్యూస్ మంచిగా వచ్చింది అని అంటే వాటికే మంచి వ్యూస్ వస్తే మంచిగా వాచ్ టైం వాటికే వచ్చేస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే 8000 అవర్స్ కూడా ఈజీగానే వస్తాయి రోజు. ఎందుకంటే అది మనకి ఇప్పుడు లాంగ్ వీడియోస్లలోనే ఫుల్గా రావాలి అని అంటే అవ్వకపోవచ్చు. సో, అట్లా కాకుండా మనకు లైవ్ కూడా పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే 1 ఇయర్‌లో కంప్లీట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఛానల్ మానిటైజేషన్ చేసుకున్నాక నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా ప్లాన్ చేసుకుంటామే నీ కంటెంట్ వేరేలాగా వెళ్ళాలి అనుకుంటే కానీ ఫస్ట్ అయితే 1 ఇయర్‌లో నీకు 8000 అవర్స్ వాచ్ అవర్స్ రావాలి అని అంటే లాంగ్ వీడియోస్ వల్లనే వస్తాయా అంటే వస్తాయో రావో మనకు తెలియదు. కంప్లీట్ అవ్వకపోవచ్చు ఒక్కోసారి. 1 ఇయర్ కంప్లీట్ అయింది అని అంటే ఫస్ట్ వచ్చిన వాచ్ అవర్స్ మనకి లాస్ అయిపోతూ ఉంటాం. సో, అట్లాంటప్పుడు మనం ఏంటంటే లాంగ్ వీడియోస్ కాకుండా ఇంకా లైవ్ వీడియోస్ కూడా చేసుకోవడం బెటరు. షార్ట్ వీడియోస్ మీద అంత ఫోకస్ చేయకపోవడమే బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు మనకు టైం ఉంటే ఓకే, ఎక్స్ట్రాగా పెట్టుకుంటే వెళ్తూ ఉంటే ఓకే, కానీ లాంగ్ వీడియోస్ లైవ్స్ చేసుకుంటే తొందరగా వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. 1 ఇయర్ దాకా వెయిట్ చేసి 1 ఇయర్‌లో షార్ట్స్ వైరల్ అవ్వకపోతే అప్పుడు నేను వేరేలాగా స్టార్ట్ చేస్తాను అనుకుంటే అది చాలా టైం వేస్ట్ తప్ప ఏముండదు. సో, ఫస్ట్ అయితే ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనం ఏమైతే అనుకుంటున్నామో కంటెంట్ దాని సైడ్ వెళ్ళిపోతే
అది ఇంకా కొన్ని రోజులకు మనకి ఓకే అప్పుడు ఫామ్లోకి వచ్చిన నష్టం ఏం లేదు. ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది కాబట్టి కొంచెం మనకు రిలాక్సేషన్గా ఉంటుంది. అట్లా కాకుండా ఫస్ట్ నుంచే వేరే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటే అది అటు అవుతుందో ఇటు అవుతుందో తెలియదు కాబట్టి సో ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా కొంచెం మనం లాంగ్ వీడియోస్తో పాటు లైవ్స్ చేసుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం. సో ఎంత తొందరగా మానిటైజేషన్ చేసుకోగలిగితే అంత హ్యాపీ. ఎందుకంటే వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వక 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వక ఇప్పటివరకు మానిటైజేషన్ అవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లైవ్ సైడ్ వెళ్తున్నారు ఇప్పుడు స్లోగా. వాళ్ళు ఏంటంటే లైవ్ కొంచెం ఈజీగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే లైవ్ ఏమంటారు దానికి వాచ్ టైం వస్తుంది, మానిటైజేషన్ అవ్వడానికి ఈజీగా ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది అంత ఉండకపోవచ్చు. కాకపోతే మనం ఇన్కమ్ ఉండకపోయినా కానీ మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనుకుంటే కొన్ని రోజులు లైవ్ చేసుకోవడం బెస్ట్. మానిటైజేషన్ అయ్యేంతవరకు లాంగ్ వీడియోస్ ఇది బెటరు. మనకు మధ్యలో ఇంకా మనకు కొంచెం రీచ్ అవ్వడానికి ఇంకా షార్ట్స్ ఎట్లాగో ఉపయోగపడతాయి కాబట్టి మధ్యలో మనం షార్ట్స్ పెట్టుకోవడం బెస్ట్. రోజు ఒక షార్ట్ పెట్టుకొని మనం లాంగ్ వీడియో ఒక 2-3 రోజులకు ఒక రోజు లైవ్ చేసుకున్నా కానీ వీక్లీ ఒక 2-3 లైవ్లు చేసుకున్నా కానీ తొందరగానే వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది. భయపడి చేయకుండా ఎన్ని రోజులని ఉంటాం, ఏదో ఒకటి ట్రై చేస్తేనే కదా అవుతుందా లేదనేది కూడా తెలియదు. ఇన్ని రోజులు నాకైతే ఇంకా ఏమీ లేకుండా ఎందుకో ఆ టైంకి స్టార్ట్ చేయడమే బెటర్ ఏమో అనిపించింది నాకు. ఈ న్యూస్ ఇదంతా చూసిన తర్వాత అంటే ట్రైపాడ్ లేదు, మైక్ లేవు, ఇవన్నీ లేవని సైలెంట్గా కూర్చోకుండా ఏదో ఒక దాంతో ట్రై చేద్దామనేసి ఏదో ఒకలాగా ట్రై చేశాను. నాకు తెలిసి నేను ఇప్పుడు కాబట్టి నా ఛానల్ తొందరగానే మానిటైజేషన్ అయింది. కానీ లేకపోయి ఉంటే ఈ 8000 అవర్స్ ఇవి అంటే అసలు నేను భయపడి స్టార్ట్ చేయకుండా పోతుంటేనేమో నాకు తెలిసి. ఇంతకుముందు ఏంటంటే మనకి ఈ 4000 వాచ్ అవర్స్ కూడా లేదంట స్టార్టింగ్లో. అదేదో మధ్యలో స్టార్ట్ చేసిర్రు. ఆ ఫస్ట్లో అయితే అవి కూడా లేవు, మధ్యలో అవి వచ్చింది. అది కంప్లీట్ చేసిర్రు కదా చాలామంది. సో ఇప్పుడు 8000 పెట్టారు. ఇది కూడా కంప్లీట్ అవుతూనే ఉంటుంది, కంగారు పడడం ఎందుకు ముందు నుంచే. సో మనం ధైర్యంగా ఏదైనా చేయగలము అనుకుంటేనే ఏదైనా చేయగలుగుతాము. అట్లా కాకుండా ఇంకా మనం చేయలేమేమో అనేసి ఆడ వదిలేస్తే అది ఎన్ని రోజులు ఉన్నా అలాగే ఉంటుంది. సో ప్రయత్నించి చూడాలి ఏదైనా సరే. సో ఫైనల్గా అయితే ఇదంతా నా మార్నింగ్ ఏం కాదు, ఈవినింగ్లో ఈరోజు అల్లం వెల్లుల్లి తెచ్చాను. అవంతా పేస్ట్ చేసుకొని ఇంకా ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. మా నాన్న వాళ్ళకి టమాటా వేస్తే తినరు, వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఉన్నది వాళ్ళ కోసం. ఇంకా మేమేమో టమాటా వేసుకొని చేశాను, వాళ్ళకేమో టమాటా లేకుండా మెంతికూర చేశాను. ఎందుకంటే రోజు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి రోజు బాక్స్ తీసుకొని వెళ్తున్నాను హాస్పిటల్ దగ్గరికి వాళ్ళ కోసం. మార్నింగ్ లేచి వాళ్ళ కోసం వంట చేసేసి మళ్ళీ మా బాబు కోసం మా కోసం వంట చేసేసుకొని ఇంకా నేను మార్నింగ్ అక్కడికి వెళ్ళేసి మా నాన్నకి టెస్ట్లు అవి ఉంటాయి కదా హాస్పిటల్లో, అవన్నీ చేయించేసి చూడండి ఎలా ఉందో హాస్పిటల్ అమ్మో చేయించేసి మళ్ళీ సాయంత్రం మా బాబు వచ్చేసరికి ఇంటికి వచ్చేస్తాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు హాస్పిటల్లోనే అవుతుంది నాకు. వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి